వెల్కమ్ టు సిరియాముల్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే మా ఊర్లోనే మా చెల్లిని ఎత్తిచ్చారండి. మా చెల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక కలుద్దాం, ఓకేనా? రండి. అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ అయితే ఒడియాలు అయితే పోస్తున్నా. ఒడియాల కోసం రమ్మని చెప్పింది మా చెల్లి. అయితే మా చెల్లి అందులో పెట్టిస్తుంది. చూడండి, పిల్లలు అయితే ఇంట్లో వేసి డోర్ లాక్ చేసేసాము, ఎందుకంటే బయటికి వస్తే రెండవ కొడుతుంది కదా, అందుకనే. ఓకేనా? రండి, ఎలా చేస్తున్నా అనేది మా పాప వీడియో తీస్తుందంట. ఫస్ట్ ఒక దగ్గర అన్నకాడి వేయి, సరిపోతాయి కదా చిన్నగా. ఆమె రాదా ఒకటికి దాన్ని వేయించుకుంది. మళ్ళీ ఆమె డెలివరీ అయింది. ఏడు 10 అదే 2 తారీఖు. మా తమ్ముళ్ళు అయితే ఏం చేస్తారో ఇద్దాం రండి. ఏం చేస్తున్నారు? మా చిన్న తమ్ముడు అయితే చూస్తుండు. మా పెద్ద తమ్ముడు లీడర్ తింగండి. నా పిన్న అయితే మా మమ్మీకి ఎలా పెట్టిస్తుందో చూడండి. కాకపోతే ఆ ఫ్రెండ్స్ పెట్టియాలే కదా, తినాలంటే పెట్టియాలే కదా. ఎవరికోసం మరి చేసేది అదే, మరి అందుకే అంటున్నా, పెట్టియాలి, తప్పదు కదా. ఇక అక్కయ్య ఆర్డర్ వేసినప్పుడు తప్పద్దు కదా. ఇక చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి ఎలా జోక్స్ వేస్తుందో. ఇది చెయ్యాలి అని అది జోక్స్ వేస్తుంది. నాకు చేయాలి. ఎండ కొడుతుంది అక్క పైన నుండి. జోక్స్ వేస్తే ఎండ అనేది నీకు తాగది. జోక్స్ వేస్తే ఎండ తాకదంట. చూడండి ఎలా వేస్తుందో. చెప్పండి ఫ్రెండ్స్, ఎండ కొడుతుంటే జోకులు వేసుకుంటుంటే మంచిగా నవ్వచ్చు కదా ఫ్రెండ్స్. నవ్వులు పోయి నువ్వు కూడా నవ్వచ్చు ఎండకి. అయితే మా పిన్ని నోరు చూస్తుండు. అది ఇద్దేనా? అది ఫుల్ అల్లరి చేస్తుండు. మా మమ్మీ దగ్గరికి వెళ్తుండు, మా పిన్ని దగ్గరికి వెళ్తే అస్సలు వస్తుంది. కట్టాలి. ఎటు పడతావా? డైరెక్ట్ కిందికి పడతావా లేకపోతే ఫ్రెండ్స్? ఏం చేస్తున్నావు? ఏం తింటున్నావు? మిక్చరా? నాకేది? ఫ్రెండ్స్ ఆడుకుంటారు. మా చిన్న తమ్ముడు అయితే ఫుల్ కొడుతుంది, ఏడుస్తాడు మళ్ళీ. మా తమ్ముడేమో గైకి ఒక్కసారి ఓకే నా దగ్గరికి వెళ్తుంది. నాకు భయం అవుతుంది. అయితే నా మొత్తం నేను ఆపాలి. మా చిన్న తమ్ముడు అయితే మా పెద్దోడు కొట్టాలనిపిస్తుంది. వీడిలో క్యూట్గా పండు చూడు చూడు. పండు హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పిన ఫ్రెండ్స్ కనిపించట్లేదు చిన్న తమ్ముడు. అమ్మ చిన్న తమ్ముడు ఏడు ఉన్నాడు ఫ్రెండ్స్. నాకు ఎంత భయం అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికి దగ్గర నా పేరు చెప్తారు ఫ్రెండ్స్ అక్క అని. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు పండు. హాయ్ చెప్పి చూడు. చెప్పు హాయ్ అని చెప్పు. చెప్పు తమ్ముడు హాయ్ చెప్పు. హాయ్ అస్సలు చెప్తా ఫ్రెండ్స్. చూసారా అమ్మా ఇక్కడ ఫ్రెండ్స్ ఎలా చేస్తారు. మా మమ్మీ వాళ్ళు అయితే కంప్లీట్గా వచ్చింది ఫ్రెండ్స్. 4 కాయలు అంట ఫ్రెండ్స్. తినవచ్చు, వేడివేడిగా వడియాలు వేడివేడిగా గోలిస్తాం, తినాలి.
అందుకనే చెప్పినా నేను చేస్తుంది అయితే ఇప్పుడు వేస్తుంది. బాటిల్ మూత తీసిండ్రా వాడు పని తీసుకోరా అసలే చల్ల నీళ్ళు కొల్లే ఉన్నాయి. అయితే మా పిన్ని వేస్తుంది. ఏదో మీ మమ్మీ లెక్క వేయకుండా కొంచెం అంత పోతాను. అవునవును రైట్. ఫ్రెండ్స్ ఇప్పుడే వాటర్ తాగుతాను వస్తే అది పోస్తుంది అంతే బిల్డప్ ఇస్తుంది. కాదు ఫ్రెండ్స్ నేనే పోసిన ఫ్రెండ్స్ ఎండ కష్టపడి ఫ్రెండ్స్ ముఖం చూడండి ఫ్రెండ్స్ వాడిపోయింది. ఇది చూడండి ఇంతసేపు మీరు వీడియో చూసే ఉంటారు నేను కష్టపడి పోస్తే అట్లన్నా అయిపోయిందా? ఓకే నలుగు గడిగా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చేసేయండి. రేపు ఇవాళ రాకండి, రేపు వచ్చేయండి. రేపు వస్తే రేపు కూడా కాదు ఎల్లుండి రండి ఫ్రెండ్స్. ఎల్లుండి వస్తే మంచిగా తినొచ్చు ఫ్రెండ్స్. మేము వచ్చామనేసి మా చెల్లి అయితే కుల్ఫీ అయితే రెడీ చేస్తుంది. కుల్ఫీ చేసుకుందాము ఏదైనా స్వీట్ చేసుకుందాం అంటే పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అన్నారు, అందుకే కుల్ఫీ అయితే చేస్తుంది. ఎలా చేస్తుంది అనేది చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పాలు అయితే వేడి చేస్తుంది. పాలు మరగాలి కదా, పాలు అయితే వేడి చేస్తుంది. రెండు ఇట్లలో వేడి చేస్తుంది. ఇదైతే కుల్ఫీ, ఇదైతే ఇదేంటిది అది కూడా బాదామే కస్టర్డ్ పౌడర్ విత్ కస్టర్డ్ పౌడర్ ఐస్ క్రీమ్. ఇదైతే ఐస్ క్రీమ్ నార్మల్గా ఐస్ క్రీమ్ చేస్తా అంటే ఇదైతే కుల్ఫీ చేస్తుందంట ఫ్రెండ్స్. చూడండి కుల్ఫీ బౌల్స్ చేసినా కానీ ఆర్డర్ చేసినా కానీ అవి రాలేదు ఇంకా కుల్ఫీ. అవునా ఏం కాదు డైరెక్ట్ చేసేద్దాం గ్లాస్లో వేసుకొని. ఒక 2 స్పూన్స్ అయితే ఫుల్ అవుతుంది. అయ్యి పాలు కాబట్టి చూడండి ఎట్లా అయితే మరుగుతున్నాయో చాలాసేపు అయితే మరగాలంట పాలైతే. చూడండి పాలు అయితే బాగా మరుగుతున్నాయి, ఇది కూడా మరుగుతున్నాయి. దీనికైతే కుల్ఫీ అయితే ప్రిపేర్ చేసింది. క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసింది, బాదం గిన్నె అన్నీ వేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము. సూపర్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఐస్ క్రీమ్కి అయితే కాజు బాదం అయితే కట్ చేస్తుంది, పీసెస్ చేస్తుంది. పౌడర్ మిక్స్ చేసింది, ఆ పౌడర్లో వేయడానికి అయితే కట్ చేస్తుంది. పాలు అయితే చూడండి మరుగుతున్నాయి. ఇది కలపాలి, మీ ఇక్కడ అన్నకే పోవాలగడ్డ మెరుగు రావద్దు. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయి. ఈ పాలు కూడా అంగన్వాడి నుంచి వచ్చిన పాలండి. ఇదైతే కులికి అయితే ఆల్రెడీ రెడీ అయిపోయిందంటే ఇక షుగర్ అయితే వేసేసాము. క్రీమ్ కలిపితే అయిపోతుందా? ఇంకెంత టైం పడుతుంది కావడానికి? ఒక 2 మినిట్స్ అయితే అయిపోతాయి. వేస్తే మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుంది, దగ్గర పడుతుంది. ఓకే అయితే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా అక్క కలుపుతుంది, అందులో పోస్తుందంట, నేను పోస్తా అన్నది. అంటే ఇప్పుడు మనం ఎక్కువ యూజ్ చేయం కదండి, ఎప్పుడన్నా ఇట్లాంటి ప్రయోగాలు అయితే మాత్రం చేయాలి కదా. కొన్ని పాలు పోసేసి అందులో చూడండి కుల్ఫీ అయితే రెడీ అయినట్టే. ఐస్ క్రీమ్కి అయితే అవుతుంది. ఐస్ క్రీమ్ కొంచెం టైం పడుతుంది కానీ కుల్ఫీ అయితే అయిపోయినట్టే. ఫ్రెండ్స్ అది రెడీ అవుతుంది, ఇందులోనైతే పోస్తుంది మా అక్క. గిన్నెలలోనే పడతావా? పడేస్తా మా మధ్య పెట్టడానికి. గిన్నెతో పెడతావు మేము మరి. కలుపుతూనే ఉండు, కలుపు చిక్కగా అయ్యేదాకా కలుపు. ఒకసారి మా అల్లరి చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే ఎట్లా అల్లరి చేస్తున్నాడు. అల్లరి పిల్లగాడంట మా పెద్ద కొడుకు చెప్తున్నాడు. మా అమ్మాయి పని చేస్తుంది, మా ఆయన పడుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్ నేను బాదం కాజు అయితే తురిమేశాను. ఆల్రెడీ చూడండి దగ్గర పడేస్తుంది, కుతకుతలాడుతుంది. నేనైతే వేసేస్తున్నా, మా అక్క కూడా వేసేస్తుంది డ్రై ఫ్రూట్స్. ఒక 2 మినిట్స్ ఆగి ఈ బౌల్స్లో పోసేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అవి ఆర్డర్ చేశాను కానీ రాలేదు. ఇందులో కూడా ఒకసారి కలపక్క. చూడండి ఎంత చిక్కగా అయిందో. మేము ఫస్ట్ ఇదే అవుతుంది అనుకున్నాం ఫ్రెండ్స్ కుల్ఫీ, కానీ కుల్ఫీ కంటే ఈ బాదామే తొందర అయిపోయింది ఫ్రెండ్స్, కస్టర్డ్తోనే తొందర అయిపోయింది. చూడండి చిక్కగా కూడా అయింది. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగి దింపేస్తాం ఫ్రెండ్స్. అయిపోతుంది. తినేటప్పుడు చూపిస్తాము. బాయ్. తినేటప్పుడు వస్తాము లైన్లోకి. బాయ్. అంతా ఫ్యాన్కి అయితే కొంచెం మారాలనేసి పెట్టేసాము ఇవి. చూడండి ఇదైతే ఐస్ క్రీమ్, ఇదైతే కుల్ఫీ. చూడండి ఒడియాలు అయితే ఎలా చేసామో. అయ్యో ఇంకా ఆడుంది కదా. చూడండి ఎండ అయితే పోయింది. ఇప్పుడు వీటిని ఏం చేయాలో అనేది ఆలోచించాలి ఇక మేమైతే.
ఎండినాయి నేనైతే చెప్తున్నా. ఇదిగోండి మంచిగా ఎండినాయి, వస్తున్నాయి కూడా. ఎండలే అని నేను చెప్తున్నాను. ఇక చూడండి ఇటు. నువ్వు తీసే పద్ధతి వేరు. చూడు నేను ఎలా తీస్తున్నా. వచ్చినాయా? చూడండి మా చెల్లి అయితే గ్లాసులలో అయితే పోసేసింది. ఈ కప్స్ ఆర్డర్ చేసిందంట కానీ కప్స్ అయితే ఇంకా రాలేదంట. అందుకోసమనే మా అందరి కోసం అయితే గ్లాసెస్ అయితే పోసేసింది. ఇది వచ్చేసి అయితే కుల్ఫీ అండి. ఇది వచ్చేసి అయితే ఈ 4 కప్స్ వచ్చేసి ఐస్ క్రీమ్. ఎక్కువ పెడితే పిల్లలు మొత్తం ఇప్పుడే కావాలంటారని చెప్పేసి కొంచెమే పెట్టింది, మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టింది. రండి ఫ్రిడ్జ్లో చూపిస్తాం. చూడండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము. ఇది వచ్చేసి అయితే ఎక్స్ట్రాది, మిగతాది గ్లాసెస్లది ఇప్పుడు తినడానికి అనేసి ఇదైతే ఎక్స్ట్రా మిగిలిందండి.